నా పేరు వాసిరెడ్డి శివరామకృష్ణ. నేను ఇక్కడ గుడ్డుగూడెం గ్రామంలో ఇక్కడ వ్యవసాయం మొదలుపెట్టాము. మేము వేసింది మినుము కంది, పెసర కంది, మాగాడి. నెక్స్ట్ ఈ ఏడు మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే ఇప్పటి వరకు మేము 3 28 కానీ లేకపోతే యూరియా పొటాష్ అలా ఇవ్వడేవాళ్ళం. మీ అడ్వైజర్స్ చెప్పిన ప్రకారం మేము ఒక 2.5 ఎకరానికి స్పిక్ సొరబి దీన్ని ప్రాక్టికల్గా ఈ ల్యాండ్లో ఈ 2.5 ఎకరం ల్యాండ్లో యూజ్ చేసాం. ఎకరానికి బస్తా లెక్క. దానివల్ల ఏం చేస్తామంటే దానికి మేము వేసిన మిగతా 70 ఎకర్స్కిలో ఈ 2.5 ఎకరానికి డిఫరెన్స్ ఏంటంటే బాగుంది. స్విక్ వేసింది ఈల్డింగ్ కానీ పూత వైడ్ కానీ అసలు మీకు గ్రోత్ కానీ బాగుంది. దీంట్లో సొరబిలో ఏం చేసామంటే యాక్చువల్లీ NRS3 వెరైటీ మేము యాక్చువల్లీ PU31 వాడేవాళ్ళం. PU31 కాకుండా ఈ సొరబి వాడిన 2.5 ఎకరానికి ఏం చేసామంటే మేము NRS3 004 అయిన విత్తనం వేసాం. ఈ కంది ఆశ వేసాం. కంది కూడా స్విక్ వాడిన కందికిను మిగతా కందికి కొద్దిగా డిఫరెన్స్ కనపడుతుంది. ఇది బ్లాక్ ఇష్యూ వస్తుంది, గ్రోత్ బాగుంది, కొమ్మ వైడ్ కానీ ఏదైనా మీకు చాలా నీట్గా మీకు కనబడుతుంది. అదేవిధంగా మినుములో కూడా ఈ పూత డ్రాప్ అవ్వకుండా, ఈ పూత అనేది డ్రాప్ అవ్వట్ల దీనివల్ల సొరబి వల్ల సొరబిలో ఉన్నదాన్ని. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే సొరబి చేసిన దానికి దీనికి ఫెర్టిసైడ్స్ కూడా కొద్దిగా తక్కువే, పురుగు శాతం తక్కువ ఉంది. అది సొరబి వల్ల వచ్చిందని మనం డిఫరెన్స్ కనపడుతుంది. మనం వాడిన దానికి దీనికి యాక్చువల్గా వేరియేషన్కి దీనికి పక్కనే ఉన్నాయి. ఇది 2.5 ఎకరం ఉంది, ఇది 2.5 ఎకరం. దీంట్లో వాడిన దానికి దీనికి చాలా. కాకపోతే రైతులు ఏ రైతు అయినా సరే సొరబి అనేది ప్రిపేర్ చేసి వాడుకోవచ్చు. మనం దుక్కులోనే వేసాం. ఫస్ట్ దుక్కు చేసామండి. దుక్కు చేసి పోత టైంలో 20 ఒక కట్ట, యూరియా అరకట్ట, పొటాష్ అరకట్ట, సొరబి కట్ట యూజ్ చేస్తే దానివల్ల ఫస్ట్ మొక్క మొదలిసిన కాడి నుంచి గ్రోత్ బాగుంది. నెక్స్ట్ పురుగు శాతం తక్కువ, తెగుళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా బూడిద తెగులు అయ్యి కొన్ని చేలుకు వచ్చినాయి. మన దాంట్లో కాదు, బయట. కానీ మనం మందులు కొట్టాం. కానీ సొరబి వాడిన దాంట్లో నేను ప్రాక్టికల్గా దీన్ని వదిలేసా. ఇండెక్స్ అనేది కొట్టకుండా వదిలేసా. అయినా ఎక్కడా కూడా మనకి బూడిద అనేది రాలేదు. సిమిలర్గా మనకి మొత్తం టోటల్గా పురుగు శాతం కానీ తెగుళ్ళ శాతం కానీ సొరబి వాడటం వల్ల రావు అని మనం నిర్ణయించుకుంది. ప్రాక్టికల్ చేసాను రైతుగా నేను. అది రేపొద్దున కూడా మీకు కాయ శాతం కానీ కాయ కూడా ఒక్కసారి కాయ చూడండి. సొరబి వాడిన కాయ కూడా ఎంత దృఢత్వంగా పెరుగుతుందో. ఇది చిన్న లేత, పూత కూడా చూడండి. ఫ్లవరింగ్ అంటే మీకు పైన కనపడదు. ఫ్లవరింగ్ కూడా ఇది చూడండి. ఎక్కడైనా ఫ్లవరింగ్ సొరబి వాడిన మీకు ఎక్కడ పురుగు కానీ ఏమి కానీ ఫ్లవరింగ్ చూడండి, పురుగు చూడండి. ఎక్కడ పురుగు కూడా లేదు. తెగుళ్ళు అయితే మస్ట్ అండ్ షుడ్ తెగుళ్ళు మొత్తం ఫుల్ కంట్రోల్. ఫంగిసైడ్స్ కానీ ఏమి కొట్టకుండా నీట్గా చేను బాగుంది. వైల్డ్ కానీ కంది కూడా చూడండి. కంది కూడా మీకు ఎక్సలెంట్గా సొరబి వాడిన కందికిను డిఫరెన్స్ కంది అది కూడా చూపిద్దాం. ఇది గలసనేల. గలసనేల కాకుండా మంచి మాగాడి పొలం అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఇది సొరబి. అండి. ఇప్పుడు సొరబి వాడని పొలం, ఇది వాడండి సేమ్ ల్యాండ్. అది సొరబి వాడాం, ఇది సొరబి వాడలా. కంది కూడా సొరబి వాడిన దాంట్లో డిఫరెన్స్ ఇట్లా ఉంటుంది. సొరబి వాడింది అలా ఉంది, సొరబి వాడింది ఇలా ఉంది. యాక్చువల్గా నేను అగ్రికల్చర్ BSc బాపట్ల కాలేజ్ అండి. టోటల్గా నేను 98లో నేను బయటకు వచ్చాను. అప్పటి నుంచి నేను ఇట్లా నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేక నేను ఏదో ల్యాండ్ మీద చేసి ప్రాక్టికల్ కొత్త వెరైటీస్, కొత్త ఎరువులు తక్కువ ఖర్చుతోని మనం దిగుబడి చేలు బాగుండాలని మనం వాడుతున్నాం. సో అలాగే మనకి వాతావరణం కూడా అనుకూలించింది. ఇంకా హెవీ రెయిన్స్ ఉండటం వల్ల చేను ఇలా ఉంది. లేకపోతే సొరబి అనేది మస్ట్ అండ్ షుడ్ వాడాల్సింది, ప్రతి రైతు వాడాల్సింది.